కాంతార దక్షిణ కన్నడపు ప్రాంతపు జానపద కథ దైవిక శక్తులు మరియు మనిషికి ప్రకృతికి మధ్య జరిగే సంఘర్షణ చుట్టూ తిరుగుతుంది. ఇది 18వ శతాబ్దంలో ఒక రాజు తన ప్రజల శాంతి కోసం అడవిలోని దైవిక భూమిని గ్రామస్తులకి ఇచ్చి దేవుడి ఆగ్రహానికి గురైన పురాణ కథా నేపథ్యంతో ఆ దైనిక శక్తి ఏ విధంగా విజృంభించిందో మనం ఇప్పుడు తిలకిద్దాం. జై కాంతారా, జై కాంతారా. అయితే రాజుకి ఆ శబ్దం విని భయం కలగలేదు. అమ్మ కౌగిలించుకున్నట్లు, మామ ప్రేమతో పిలిచినట్లు అనిపించింది. రాజు శబ్దం వచ్చిన దిక్కు వైపు వెళ్ళాడు. వెళ్ళి ఒక రాయి దగ్గర నిల్చుని తన ఆయుధాన్ని వదిలేశాడు. అప్పుడు అతని కళ్ళలో నుంచి ఆపుకోలేనంత కన్నీరు, చేతులు తెలియకుండానే నమస్కరించాయి. రాజు మనసులో ఏదో సంతోషం, ఇప్పటిదాకా దొరకని సంతోషం. అమ్మ కౌగిలించుకున్నట్లు, మామ తలని నిమిరినట్లు. అప్పుడు మీ రాజుగా అడుగుతున్నాను, మీ దైవాన్ని నాకివ్వండి. మీకేం కావాలో చెప్పండి, ఇస్తాను. క్షమించండి రాజా, మీరు ఏం కావాలని అడగండి, కానీ మా దైవం పంజరుని మాత్రం అడగండి. దైవం కావాలరా నీకు? పంజుర్ల దైవం కావాలరా నీకు? మీరు తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు పంజుర్లి. నీ వెంట వస్తా. నేను ఈ ఊరి పంజుర్లని. నీకు సుఖం మనశ్శాంతిని ఇస్తే ఈ ఊరి జనానికి ఏమిస్తావు? మీరేమడిగినా ఇస్తాను. నా స్వరం ఎక్కడి దాకా వినిపించిందో అంతవరకు భూమిని ఈ ఊరి జనానికి ఇవ్వాలి. గుర్తు పెట్టుకో, నా వెంట ఉగ్రరూపి గుళిక కూడా వస్తాడు. గొర్రె మాత్రం తత్తాడు, యానపుడి అందాడలా క్షేత్రపాలముడే. వరాహరూపం దైవవరీష్టం వరస్మితవదనం వజ్రదంతధర రక్షాకవచం शिव संभूत भुवि संजात नंबीदवगिंबु कोडुववनीत ಸಾವಿರ ದೈವದ ಮನ ಸಂಪ್ರೀತ ಬೇಡುತ್ತ ನಿಂದೆವು ಆರಾಧಿಸುತ್ತ Magari
रे ग म ग रे ग म प द नि द प द नि